నమస్తే. వెల్కమ్ టు హ్యాష్‌ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. నిత్యం బీజేపీలో రాజా సింగ్ కాకరేపుతూ ఉంటాడు. అంటే కాంట్రవర్సీ స్టేట్మెంట్స్‌కి, కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే అది ఖచ్చితంగా బీజేపీలో కమలం పార్టీలో రాజా సింగ్ అని చెప్పుకోవాలి. తాజాగా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు బీజేపీ ఇరకాటంలో నెట్టే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ అందిపుచ్చుకున్నాయి. మరోవైపు ఆత్మరక్షణలో బీజేపీ నాయకులు పడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇప్పటిదాకా కేటీఆర్ పదే పదే రేవంత్ రెడ్డిని వ్యాఖ్యలు చేయడం అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యల ఆధారితంగా రేవంత్ని టార్గెట్ చేయడంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ బీజేపీని కూడా టార్గెట్ చేసే పరిస్థితికి దిగజారింది. అంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఒక వేవ్ లాగా ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఒక ఊపు అందుకున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడిప్పుడే ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి పరిస్థితి బీజేపీ పార్టీది. అంటే తెలంగాణ ల్యాండ్ మీద బీజేపీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందని చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలంటే. ఇట్లాంటి సందర్భాల్లో అది కుప్పగూల్చే ప్రయత్నం రాజాసింగ్ చేస్తుండగా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు అది కుప్పగూల్చే ప్రయత్నం అనుకోవాలా, లేకుంటే అవతల పార్టీకి కొంత లూప్ హోల్ కొంత ఇస్తున్నాడు అనుకోవాలా, లీడ్ ఇస్తున్నాడు అనుకోవాలా, లేదంటే కనుక ఈయన ఆ టేకాఫ్లో భాగంగా ఈయన కూడా మరింత పెట్రోల్ పోసి కొంచెం పైకి లేపే కార్యక్రమం అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే మాత్రం ఒక పెద్ద కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ చేశాడు. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక చూస్తే పాత నీరు పోయి కొత్త నీరు రావాలన్నది ఒక ముతక సామెత. అది ఇప్పుడు పాత నీరు అంటే కుదిరే వ్యవహారమే కాదు, కానీ రాజకీయాల్లో మాత్రం పాత నీరుకి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఒకసారి పార్టీలో చేరితే చనిపోయేంత వరకు ఆయనే కీలకంగా ఉంటారు. పదవులన్నీ ఆయనకు, తర్వాత కుటుంబానికి. ఇట్లా ఈ తరహా రాజకీయాలకు భారతదేశంలోని రాజకీయ పార్టీలు అలవాటు పడినటువంటి పరిస్థితి. అంటే లెగసీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే పార్టీలో కూడా వాళ్ళకి పాతుకుపోయి ఉంటారని చెప్పాలి. సో ఇప్పుడు పాత నీరు పోవాలి, కొత్త నీరు రావాలని కొందరు నేతలు ఎలుగెత్తి చాటిన పాత వారిని తొలగించే సాహసం అయితే అధిష్టానాలు చేయలేకపోతున్నాయి. దానికి కారణం పార్టీ మీద వారికి ఉండే పట్టు అని చెప్పాలి. దాంతో తాము ఏదైనా చేస్తే కొంత ప్రయోగం విఘటిస్తుందేమో అన్న ఆందోళన కూడా పార్టీ అధినాయకత్వాలకు కూడా ఉంటుంది. ఇలా ఉంటే తెలంగాణలో బీజేపీకి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ తాజాగా చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు చూస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలంటే పార్టీ నుంచి పాత సరుకు బయటికి పోవాలని ఆయన స్పష్టం చేశారు. అంటే ఆ పాత సరుకు పోతేనే కానీ పార్టీ బాగుపడదని ఆయన అంటున్నటువంటి పరిస్థితి. అంటే తెలంగాణలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వారితో రహస్యంగా భేటీ అవుతున్నారనే బాంబు కూడా పేల్చారు. అందువల్లనే బీజేపీ ఎదగడం లేదన్నది కూడా రాజా సింగ్ మార్క్ విశ్లేషణ. అంటే పాత సరుకుని గురించి వారిని పార్టీ నుంచి బయటికి పంపించాలని, లేకపోతే రిటైర్మెంట్ ఇచ్చిన మూలాన కూర్చోబెట్టాలని కూడా రాజా సింగ్ అధినాయకత్వాన్ని కోరుతున్నటువంటి నేపథ్యం. అలాంటి ఆపరేషన్ చేస్తేనే తెలంగాణలో బీజేపీకి మంచి రోజులు వస్తాయని ఆయన చెప్తున్నటువంటి మాట. దీని మీద బీజేపీ జాతీయ నాయకత్వం కూడా మంచిగా కొంత ఆలోచన చేయాలని ఆయన చెప్తున్నారు. ఇకపై ఈ అభిప్రాయం తనది మాత్రమే కాదని ప్రతి బీజేపీ కార్యకర్తను కూడా, అంటే వాళ్ళందరూ కూడా ఇదే కోరుకుంటున్నారని ఆయన చెప్తూ ఉన్నారు. ఇందుకే రాజా సింగ్ ఈ కామెంట్స్ ఎవరిని ఉద్దేశించి చేశారన్నది ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తుంది. బీజేపీ పార్టీలోనే విస్తృత చర్చ జరుగుతోంది. అంటే బీజేపీలో 4 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి సీనియర్ నాయకులు ఎంతోమంది ఉన్నారు. మరి వారిలో ఎవరి పాత సరుకు, ఎవరు అధికార పార్టీలో కుమ్మక్క అవుతున్నారు అన్నది ఇప్పుడు పెద్ద చర్చగా ఉంది. నిజంగా అలా చూస్తే కనుక అది పూర్తిగా తప్పవుతుంది కూడా. ఎందుకంటే బీజేపీలో కట్టర్ బీజేపీ వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు బీజేపీలో ఉంటూ అధికార పార్టీకి సహకరిస్తున్నారు అన్నది కూడా కొంత ఎంతవరకు కరెక్ట్ అని కూడా ఆలోచన చేసుకోవాలి. మరి ఈ విషయం ఎంతో క్రమశిక్షణ కలిగినటువంటి బీజేపీ పెద్దలకు తెలియదు అనుకోవాలా అన్నది కూడా సందేహంగా ఉంది. అంటే బీజేపీ జాతీయ నాయకత్వానికి 1000 కళ్ళు అని చెప్తూ ఉంటారు. ఈ విధంగా బీజేపీతో ఉంటూ ఎదుటి పార్టీలో డీలింగ్స్ నేర్పే నేతలు ఎవరైనా ఉంటే కమలం పార్టీ ఇట్లే పసిగట్టేస్తుంది అనేది కూడా చాలామందికి తెలుసు. అది కొంత అదొక ఒక ప్రత్యేక చర్చ. అయితే బీజేపీలో రాజా సింగ్ ఫైర్ బ్రాండ్ నేత మాత్రమే కాదు, పార్టీకి నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా ఉన్నారు. ఆయన పార్టీ కోసం ఎందాకైనా రెడీ అంటారు. వీర హిందుత్వవాదిగా కూడా ఆయన కనిపిస్తారు. అదే సమయంలో తను ఏదైనా అనుకుంటే ఆయన ఎవరితోనైనా రాజీ పడరని కూడా చెప్పాలి. కొంత ఆఖరుకు సొంత పార్టీ నేతలకు కూడా ఆయన ఎదిరిస్తారు. అందుకే గతంలో ఆయన పార్టీని సస్పెండ్ అయ్యారని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు ఈ సందర్భంగా. అయితే ముక్కుసోటి విధానాల వల్లే ఆయనకు ఈ ఇబ్బందులు అంటున్నారు చాలామంది ఆయన సన్నిహితులందరూ కూడా. మొత్తానికి రాజా సింగ్ చేసినటువంటి మాటల్లో వాస్తవం ఉంటుందని కొందరు అంటున్నారు. దాంతో బీజేపీలో పాత సరుకుని, అందున అధికార పార్టీతో చట్టాపట్టాలు వేసుకునే వారిని గుర్తించి కొంత అర్జెంటుగా బయటికి పంపించాలి, బీజేపీ తెలంగాణలో అధికారం రావాలంటే అనేది హైకమాండ్ ప్రస్తుతం ఆ కర్తవ్యం మీద ఉండాలి అని కొందరు కోరుతున్నారు. సో ఈ ఎపిసోడ్ ఇట్లా కంటిన్యూ అవుతున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి ఇప్పుడు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆయన రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని కోట్ చేస్తూ ఆయన ఇప్పుడు ఒక సవాల్ విసిరారు. బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశాల సిగ్గు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికార
సమావేశాలు నిర్వహించాలి, కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడం ఏంటి? ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేతలపై ఇంతవరకు ఎప్పుడూ లేదు. ఓవైపు బయటకి బీజేపీ నేతలతో కుస్తీ పడుతున్నట్లు ఫోజులు కొట్టి దొంగచాటుగా దోస్తీ చేస్తే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గం. ఏం గూడుపుటాన్ని చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రి దమ్ముంటే బయట పెట్టాలి. పంటలు ఎండిపోయాయి, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల రాలిపోతున్నా, ఒక సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైం దొరకడం క్షమించలేని ద్రోహం. కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉన్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీకి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉందా? అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లనే చీఫ్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా స్పష్టమవుతోంది. ఏడాదిన్నరలోనే రాష్ట్రానికి ఆగం చేసి డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రమే ఎట్టి పరిస్థితుల్లో సహించదు. 2 ఢిల్లీ పార్టీలకు కొంత కర్రు గాల్చి వాత పెడుతుంది తెలంగాణ, జై తెలంగాణ అంటూ కూడా ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇప్పుడు రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను, ఆ వ్యాఖ్యల ఆధారితంగా ఇప్పుడు రాహుల్ గాంధీని, రేవంత్ రెడ్డిని, బీజేపీని ఇట్లా అందరినీ టార్గెట్ చేసే పరిస్థితి. అంటే రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు కేటీఆర్కి లీడ్ ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు బీజేపీ ఇరకాటంలో పడే పరిస్థితి. అంటే నిజంగానే ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమో కాంగ్రెస్లో బీజేపీ కోవట్లు ఉండరని ఆయన చేస్తారు, వీళ్ళేమో బీజేపీ నాయకులేమో కాంగ్రెస్ నాయకులు కాదు, కొంత సీఎం రేవంత్ రెడ్డితో కొంతమంది లాలూచీగా కొంతమంది వెళ్ళి కలుస్తున్నారు, ఒప్పందాలు చేసుకుంటున్నారు, రహస్య భేటీలు జరుగుతున్నాయి ముఖ్యమంత్రితో బీజేపీ సీనియర్ నాయకులు. ఇలా అయితే తెలంగాణలో అధికారం రాగలమా అంటూ కూడా రాజాసింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. అంటే ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యలో ఏం జరుగుతుంది అనేది జనానికి ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు రాజాసింగ్ వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్లో బీజేపీ కోవట్ల, బీజేపీలో కాంగ్రెస్ కోవట్ల, ఏం జరుగుతోంది అనేది ఒక $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడు ఈయన ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, ఈయన ఇచ్చినటువంటి లీడ్ తోటి కేటీఆర్కి కొంత మంచి అవకాశం దొరికింది అధికార పార్టీని గ్రిల్ చేయడానికి. ఇప్పటికే ఎన్నికల ముందేమో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ 2 ఒకటే అనే చర్చకు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళింది. ఇప్పుడు కేటీఆర్ పదే పదే బీజేపీ, కాంగ్రెస్ 2 ఒకటే అనే చర్చను బలంగా విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది. ఈ సందర్భంలో రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు దానికి ఊతబంధించేలా కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కూడా తెలంగాణ రాజకీయాల్లో ఏ పార్టీ ఎవరితో ములాఖత్ అవుతుందో మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.